ప్రభువుకి ఉన్న సంబంధం ఉపమాన రీతిగా చెప్పబడిన మూడో అంశం దగ్గర మనం 3 వారాల నుంచి ఆగి ఉన్నాం. సంఘాన్ని భార్యతోనూ ప్రభువును భర్తతోనూ పోల్చడం జరిగింది. భార్యకు భర్త ఎడల భయం ఉండాలి. ఈ భయాన్ని గురించి చెప్తాను నేనన్నాను. అవదు. ఈ భయం వల్ల లాభాలు ఏమిటో చెప్తానన్నాను. అవన్నీ కూడా అవ్వవు. దేవుని యందు భయం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని యందు భయం కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. అంతేకాదు, దేవుని యందు భయం కలిగిన వాడు తృప్తి కలిగి ఉంటాడు. దేవుని యందు భయం కలిగిన వాడు తృప్తి కలిగి ఉంటాడు. దేవుని యందు భయం కలిగిన వాడు తన అంతరంగంలో నిరంతరం ఊరిడి నీటి బొగ్గను కలిగి ఉంటాడు. నీటి ఊటగా ఉంటాడు అతను. అంత మాత్రమే కాదు, అపాయంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని భయం కలిగిన వాడిని రక్షిస్తాడు. ఇలా 12, 13 పైచీలకు దేవుని యందు భయం కలిగిన వారికి ఉన్న ఆధిక్యతలు ఉన్నాయి. ఈరోజు నేను ఒక ఆధిక్యత, వీటన్నిటికంటే శ్రేష్టమైంది అనుకుని ఆధిక్యత చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. మరి ముగిస్తానులే తెలియదు. ఆ మాట కీర్తన గ్రంథంలో ఉంది. ఇరవై 5వ కీర్తన 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన నిబంధనను వారికి తెలియచేయను. ప్రార్థన చేసుకో. నాయనా శామ్యుల్ సుశాంత్ ప్రార్థన చేయి. ఆమేన్. ఈ 25వ కీర్తన దావీదు గారు ఏ సందర్భంలో రాశారో స్పష్టంగా తెలియదు. కానీ అతని పరిస్థితులు ఎలా ఉన్నాయో మాత్రం మనం చూడవచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. 2వ వచనంలో, నన్ను సిగ్గుపడనీయకుము,
నా శత్రువులు నన్ను గురించి ఉల్లసింపనీయకుము అన్నాడు. అంటే పరిస్థితి ఏమిటి చెప్పండి? నేను సిగ్గుపడతానేమో, అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో, నన్ను చూసి నా శత్రువులు చప్పట్లు కొడతారేమో, నాకు వచ్చిన అవమానాన్ని చూసి నా శత్రువులు సంతోషించి ఆనందిస్తారేమో. పదహారవ వచనం, నేను ఏకాకిని బాధపడేవాడను. ఏకాకి బాధపడేవాడు అంటే ఒంటరితనం దావీదును ఆక్రమించుకున్న సమయం. ఏకాకిని అన్ని ఊరుకోలే, బాధపడేవాడను అన్నాడు. విశ్వాస జీవితంలో ఇవి సహజం. మన కుటుంబంలోనే మనం ఒంటరివాళ్ళం అయిపోతాం, మన స్నేహితుల మధ్య మనం ఒంటరివాళ్ళం అయిపోతాం, సహవాసంలో కూడా ఒంటరివాళ్ళం అయిపోతాం, బాధపడతాం, బాధ ఎవరితోనూ షేర్ చేసుకోలేము. పొరపాటున ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అయిపోయినట్టే. అది ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఒక చెవి నుంచి మరో చెవికి మళ్ళీ దానికి 100 కల్పించి వెళ్తుంటాయి. తిరిగి మన దగ్గరికి వచ్చేటప్పటికి అది పూర్తిగా మారిపోయిన స్వరూపం మన కళ్ళ ముందు కనపడగానే అబ్బా ఎంత బాధ. ఓ రోజు నేను మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బాగాలేదు నాకు అన్నాను. ఒక 2 వారాల తర్వాత ఒక సేవకుడు, అన్న మీకు హార్ట్ అటాక్ వచ్చిందంటగా అన్నాడు. ఎవరు చెప్పారు అన్నాను. మీ సంఘస్థులు ఎవరితో అన్నారు, అది మా వాళ్ళ దగ్గరికి వచ్చింది, మా వాళ్ళు నాతో అన్నారు అని. అంటే ఎక్కడి దాకా వెళ్ళింది? నాకు కొంచెం బాగాలేదు అన్నాను, హార్ట్ అటాక్ అయిపోయింది. అది ఇలాంటిదే అపార్థం అయితే లేనివి కల్పించి ఎన్ని వస్తాయి? ఒంటరితనం, సిగ్గుపడే పరిస్థితి, శత్రువులు అపహాస్యం చేసే దుస్థితి, దానికి తోడు బాధపడతానే ఉంటాం. అంత మాత్రమే కాదు, మరో మాట ఇప్పుడు చూడండి, 17వ వచనం 2వ భాగం, ఇక్కట్లలో నుండి ఐఎమ్ ఇన్ ప్రాబ్లమ్స్. ఒక సమస్య పోతే మరో సమస్య, అవునా? ఆశ్చర్యం అవుతుంది. అమ్మని, ఆమెకి బాగోలేదని గుడివాళ్ళలో హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆయన నా మీద ఎంత ఎత్తిగిరాడు, ఎగిరి ఏంటి మీరు మామూలు ఎంబీబీఎస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తారా, ఎండి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అన్నాడు. ఏం చెప్పాలో తెలియక, అంటే మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదండి, తెలియని డాక్టర్ దగ్గరికి రాలేం కదా, అదే మరి అని చెప్పి ఎగిరి ఈ రాత్రిగా ఇక్కడ ఉంచేయండి అన్నాడు. ఉంచినప్పుడు రమణమ్మ ఉంది అమ్మ దగ్గర. సాయంకాలం కానీ సుబ్బారావు వచ్చి కసురుకున్నాడు, ఇక్కడ ఉంటే మా సంగతి ఏమవుద్దని. రమణం వెళ్ళిపోయింది. ఇంటికాడ చిన్నపిల్లలు 2, ఈవి నేను. సమాధానాన్ని అక్కడుంచి నేను ఇక్కడున్నా. అప్పుడు అనిపించింది ఎప్పుడైనా ఒంటరివాళ్ళమే కానీ ఏకాకులమే కదా అని. సరే బాగుంది.
తెల్లవారుగానే అన్నాడు, ఏమండి మీ అమ్మకి చాలా సీరియస్గా ఉంది, అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి, మీరు తీసుకెళ్ళి ఫలానా హాస్పిటల్లో జాయిన్ చేయండి అన్నాడు. నాకు హాస్పిటల్ అంటే భయం, ఎల్లుండి తిరిగి రాడని. హాస్పిటల్ పేరు చెప్పను బాగోదు. నాకు తెలిసిన ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్ళా. వెళ్ళగానే తీసుకెళ్ళిపోయి ఇంటెన్సివ్ కేర్లో పెట్టేశారు, ఏమీ చెప్పరు. ఉదయం 6 గంటలకు జాయిన్ చేశాను, 7కి వచ్చారు. వచ్చి ఏమండి చీటి మందులు పట్టురండి అన్నాడు. వెళ్ళా, 1000 రూపాయల మందులు తెచ్చి ఇచ్చా. మళ్ళీ వచ్చి కూర్చున్నా. మళ్ళీ 8 గంటలకి కమలమ్మ గారి తాలూకా ఎవరండి, నేనే. వెళ్ళడం, మళ్ళీ చీటీ ఇంకోటి ఇవ్వటం, మళ్ళీ 1000 రూపాయలు. సాయంకాలం 6 గంటలు దాటే వరకు చూడడానికి లేదు, 7 వరకు చూడడానికి లేదు. ఉదయం 6 నుంచి సాయంకాలం 7 వరకు ఎన్ని గంటలు? మందులకి గంటకి 1000. 7 గంటలకు లోపలికి వెళ్ళా. అమ్మ ఉంది. నన్ను చూడగానే అంది, నాన్న ఇక్కడున్న వాళ్ళకి మేనర్స్ లేదంది. ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఆవిడ. మేనర్స్ ఏంటమ్మా అన్న. నేను లేవగలను, నడవగలను, నేను బాత్రూమ్కి వెళ్ళగలను, నువ్వు బెడ్ మీదే బాత్రూమ్ చేయమంటారండి నన్ను వీళ్ళు? మేనర్స్ ఉంది వీళ్ళకి? నేను అన్నానమ్మా, పొద్దుటి నుంచి నీకేం మెడిసిన్ ఇచ్చారన్నా? ఆ సెలైన్ ఒకటి నన్ను అందులో ఒక ఇంజక్షన్ చేశారు, ఒక ట్యాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్కి ఏం చేయలేదు అయ్యా అంది. మరి 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు 1000 రూపాయల మందులన్నీ ఏమైపోయినాయి? అయిపోయింది. ఈలోగా నాకు తెలిసిన డాక్టర్ అమ్మ వచ్చింది. ఆవిడ ఏంటన్నయ్య అంది. అరే అమ్మ ఉండనంటుంది, అప్పుడు గొడవ తీసుకెళ్ళిపోమని ఉండనంటుందిరా అన్న. వెళ్ళి అడిగితే ఏమో చచ్చిపోతే మాకేమి మాకు సంబంధం లేదని సంతకం పెట్టండి అంటున్నారు. కిడ్నీలు పాడైపోయినాయి, మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. ఈలోగా నాతో వేణున్నాడు. వేణు వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. నేను గొడవ పెట్టుకోవద్దు నాయన అని ఆపా. ఆ తర్వాత ఈ అమ్మాయే వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆమె మా పెద్దమ్మే, మా అన్నయ్య ఆయన డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోతానంటున్నారండి అంటే, కేషీట్ చూసి, అమ్మ మీ అన్నయ్య ఏం చదువుకున్నాడు? చదువుకున్నాడండి బాగానే. ఏం చదివాడు? పీజీ చేశాడండి, ఎంఏ చేశాడండి. ఎంఏ చేసేవాడికి సోడియం లెవెల్స్ తగ్గితే అంటే ఉప్పు లెవెల్ తగ్గితే మజ్జిగలు ఉప్పేస్తే సరిపోదంట, మా హాస్పిటల్లో తీసుకురావాలా అన్నాడు. ఏంటిదంతా? ఒంటరితనం, దిక్కులేనితనాన్ని చూపిస్తుంది. చేతగాని పరిస్థితుల్లోకి, ఇక్కట్లలోకి మనల్ని నెట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య దావీదు ఉండగా ఓ అద్భుతమైన సంఘటన జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి. ఏంటి మాటకు అర్థం? యెహోవా యొక్క మర్మం, ద సీక్రెట్ ఆఫ్ యావే అనే పదం. సీక్రెట్ అనే పదం మనకు ఏం అర్థం కానట్టుగా ఉంది, కానీ దీన్ని ఒరిజినల్ భాషలోకి వెళ్ళి చూస్తే ఏమనుందో తెలుసా? దేవునితో స్నేహం చేయవారికి అని. దేవుని యొక్క ఇన్నర్ సర్కిల్, క్లోజ్ రిలేషన్ అనుభవించేవారికి అని ఉంది మర్మం అనే పదం దగ్గర. ఇప్పుడు ఇలా అంటాను, ఎవరు దేవునికి భయపడతారో వారికి ఆయన స్నేహితుడిగా ఉంటాడని అర్థం. పరిస్థితులు ఇక్కట్లైనా, బాధలైనా, ఏకాకి అయినా, సిగ్గుపడవలసిన దుస్థితిలోనే ఉన్నా, శత్రువులు అపహసించే పరిస్థితులే వచ్చినా, దేవునికి భయపడేవారికి దేవుని స్నేహం ఉంటుంది. ఆయన వాళ్ళకి తెలియచేస్తాడు. దేవుడితో అన్యోన్యమైన స్నేహం దేవుని భయం వల్ల సాధ్యం అవుతుంది. మీరు ఆలోచించండి. నేను ఇది కొత్త నిబంధనలోకి మీకు చూపిస్తాను. 2 వెళదాం.
యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు, ఇది మర్మం అంటే, ఆయన పరలోకాన్ని గురించి ఏ సంగతి దాచుకోలేదు. ఐ షేర్డ్ ఎవ్రీథింగ్ విత్ యూ అన్నాడు అనమాట. నేను మీకు అన్ని విషయాలు చెప్పాను అన్నాడు. ప్రభు తన శిష్యులను స్నేహితులుగా పిలిచాడు. తన దగ్గర నేర్చుకునే వారిని స్నేహితులని పిలిచాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు కదా. సృష్టికర్త అయిన దేవుడు మనలను తన స్నేహితులుగా భావించాడు. మనతో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు. అన్ని విషయాలు బయలుపరిచాడు. ఆలోచించండి, ఇప్పుడు స్నేహానికి మించిన భాగ్యం మరొకటి ఉందా? మనం ఆగి ఆలోచన చేస్తే దేవుని భయం మనకు దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని ఇస్తుంది. దేవుని స్నేహాన్ని మన సొంతం చేస్తుంది. దేవుడు మనల్ని మనం ఆయన్ని పిలవలేం, కానీ ఆయన మాత్రం వాట్ మై ఫ్రెండ్ వై యు ఆర్ సఫరింగ్ అని అడుగుతాడు. ఏంటి చెప్పు నా మిత్రుడా, ఎందుకు బాధపడుతున్నావు, ఏంటి కష్టం, నేనున్నాను కదా నీకు, నేను చాలనా? ఐ మే నాట్ సఫిషియెంట్ ఫర్ యూ? నీ భవిష్యత్తు నా చేతుల్లో లేదా? ఏం చేయాలో నాకు తెలీదా? నువ్వెందుకు వేదన పడతావు? సిగ్గుపడతాను ఎందుకు అనుకుంటావు? అరే, నేను నీతో నిబంధన చేశాను కదా. స్నేహానికి ఉండే కొన్ని లక్షణాలు నేను మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. స్నేహానికి ఉండే అద్భుతమైన లక్షణం ఏమిటి అనంటే, సమూయేలు 2వ గ్రంథం, క్షమించండి, మొదటి గ్రంథమే, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా ప్రేమించి. స్నేహానికి ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏమిటంటే, క్యారెక్టర్ ఏమిటంటే లవ్, ప్రేమ. ఇప్పుడు నేను అంటాను, ఆయనే మనల్ని స్నేహితుడు అన్నాడు. కారణం ఏంటి? ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. దీనికి ఆయన గుండెల మీద తలబెట్టుకున్న రేటే చూడండి. మీరు తల ఉంచుకుంటే నిద్రపోతున్నారేమోనన్న అనుమానం వస్తుంది నాకు. గుండెల మీద తలబెట్టుకున్న యోహాను, రాసింది ఆయనేగా, యోహాను సువార్త. నేను స్నేహితులని పిలుస్తాను, అన్ని విషయాలు తండ్రి చెప్పిన అన్నీ మీకు చెప్పేశాను, ఏది దాచుకోలేదు అన్నాడు. అంటే ఏది మర్మంగా ఉంచలేదు. నేను చెప్పాను, వస్తానని చెప్పాను, కానీ ఎప్పుడు వస్తానని చెప్పలా, కానీ సూచనలు మాత్రం చెప్పాడు కదా. ఆయన అంటాడు, యోహాను గారు తన మొదటి పత్రిక రాస్తూ ఇలా అన్నాడు, చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొట్టమొదట మనల్ని ప్రేమించెను గనుక. అంటే స్నేహం ఎలా ఏర్పడుద్ది చెప్పండి? స్నేహం ఎలా ఏర్పడుద్ది? ప్రేమ వల్లేగా.
ప్రేమ ఎలా కలుగుద్దో మనకేమో తెలుసా? నేను చెప్తున్నాను వినండి. బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దైవాత్మ ద్వారా ప్రేమ. దైవాత్మ అంటే పరిశుద్ధాత్ముడు కలుగు చేసేదాన్ని ప్రేమ అంటాం. ఆయన కలుగు చేస్తాడు. అందులో స్వార్థం ఉండదు, అందులో ప్రతిఫలాపేక్ష ఉండదు, ఇలాంటివి ఉండవు. ప్రేమ అన్నప్పుడు జెన్యూన్లో ఇది నిజాయితీ కలిగిన ప్రేమ, నిఖార్సైన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకు? నా గురించి నేను ఆలోచించుకుంటాను, మీ గురించి మీరు ఆలోచించండి. నన్ను ప్రభు ఎందుకు ప్రేమించాడు? మిమ్మల్ని ఎందుకు ప్రేమించాడు చెప్పండి. ఇవాళ సుబ్బారావు గారు వచ్చాడు, గుమ్మం దగ్గర నిలబడ్డాడు. వందనాలు అన్నయ్య అన్నాడు. ఎలా ఉన్నారు అన్నాడు. బాగానే ఉన్నాను. ఆమెతో మాట్లాడాను. అన్నయ్య, నేను బైబిల్ వద్దంది. నేను చెప్పానమ్మా, నేను చెడ్డోణ్ణి, నేను తాగుబోతుని, తిరుగుబోతుని, నన్ను ఆయన ప్రేమించాడమ్మా, నన్ను ఆయన తన సొత్తుగా చేసుకున్నాడమ్మా అని చెప్పానన్నా అన్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకుంటే పౌలు గారు అన్నాడు, నాలో మంచి ఏది నివసించదన్నాడు. అలాంటి మనల్ని ప్రేమించడం దగ్గర ఎందుకు ప్రేమించాడు ఆయన? దావీదు కోసం యోనాతాను ప్రాణం పెట్టలా, కానీ ఈయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అంటే దిస్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్. అదే యోహాను సువార్త 15:13 ఏమని రాశాడు చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. చెప్పండి, ఇప్పుడు భూమి మీద మనకు ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మించిన స్నేహాన్ని వేర్ కెన్ వీ ఫైండ్ అవుట్? మనం ఎక్కడ కనుక్కోనుగా? ఆయనతో రక్షించబడిన తొలి దినాల్లో మనకి మంచి ర్యాప ఉంది. తర్వాత ఏమైంది? ఆయనకి మనకి ఎక్కడో గ్యాప్ వచ్చింది. మనలో ప్రేమ తగ్గింది. ఆయన ప్రేమను మనం అనుభవించలేకపోతున్నాం. కారణం, మనలో భయం కూడా లోపించింది. మనం భయాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాం. భయాన్ని కోల్పోయాం కనుకనే మనం రోజు ఆయన్ని గాయపరుస్తున్నాం. భయాన్ని కలిగిలేం కనుకనే, పోగొట్టుకుంటున్నాం కనుకనే, నేర్చుకోవడం లేదు కనుకనే ఆయన అంతరంగానికి క్షోభ కలుగు చేస్తున్నాం. ఒకరిని తొందరపడి మాట్లాడామనుకోండి, ఎవరిని గాయపరిచినట్టు చెప్పండి? ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా గాయపరచటం అయితే. వాస్తవానికి మనం ఆలోచిస్తే గొల్యాతును గెలిచి దావీదు వచ్చాడు. రాగానే ప్రేమకున్న రెండవ లక్షణాన్ని, అంటే స్నేహానికి ఉన్న రెండవ లక్షణాన్ని సమూయేలు 1 గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు చూడండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని, ఆలోచించండి, అంటే ఏం జరిగింది ఇక్కడ? ప్రేమ తరువాత వన్నెస్, ఒకే మనసు. ఏంటా మనసు? దేవుని ప్రజలకు దేవుని సహాయం అందాలి, శత్రువు ఎదుట దేవునికి మహిమ కలగాలి. ఇదే యోనాతాను మనసులో ఉన్న లక్ష్యం, అదే దావీదు మనసులో ఉన్న లక్ష్యం. అదే ఇద్దరి లక్ష్యం ఒకటే. కాకపోతే సూది మొనల కొండ మీద
శత్రువులను జయించిన యోనాతాను ఆ 40 దినాలు ఎందుకు ఏమీ చేయలేకుండా ఉండిపోయాడో, ఎందుకు వేదన చెందాడో, ఎందుకు తను ఒక్కడే వెళ్ళలేకపోయాడు తన పనివాడిని తీసుకుని మనకు తెలియదు. చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది, కానీ 10 మందిలో ఉన్నప్పుడు మాత్రం ఏమొస్తుంది? రాత్రి నా కూతురు ఒక మాట అంది, నాన్న నూనె పడింది కాలు మీద, నీళ్ళు కింద పెడదామంటే ఒకరేమో పెట్టమంటారు, వాళ్ళు వద్దంటారు. ఒకరేమో పాల ప్యాకెట్ ఏదైనా ఉంటే దాని మీద పెట్టాలంటే ఇంకోటి వద్దొద్దు అంటారు. ఏది దేనికి కూడా సమ్మతి లేదు. అందరూ మన క్షేమం కోసమే చెప్తారు, కానీ ఒకరు చెప్పిన సలహా ఇంకొకటి వద్దంటారు. 10 మందిలో ఉంటే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. యోనాతానికి వెళ్ళాలన్న మనసున్నా వీళ్ళందరి భయం ఏం చేసి ఉంటుంది? ఆయన్ని ఒక్కడుగు ముందుకు ఏనిచ్చుండదు. కానీ వీళ్ళందరితో లేడు దావీదు, అప్పుడే వచ్చాడు. ఇలా భయాలు తెలీదు. 40 దినాల నుంచి వణుకుతున్నారు గుడారాల్లో వీళ్ళు. ఆ ఏలాలోయ దగ్గరికి వెళ్తారు, మరి పారిపోయి వచ్చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఒంటరిగా వచ్చిన దావీదు దేవునికి మహిమ కలగాలనుకున్నాడు. యుద్ధం యెహోవాదే అనుకున్నాడు. గొలియాతును చంపాడు. చంపిన తర్వాత ఇలా అనుకున్నాడు, ఈ స్థానం నాది కాదు, ఈ స్థానం దావీదుది అని. స్నేహం ప్రేమిస్తుంది, స్నేహం ఏకమనసు కలిగి ఉంటుంది, స్నేహం తన స్థానాన్ని మనకిస్తుంది. లేకపోతే మనం ఏమిటి, రక్షించబడటం ఏంటి, ఆయన కుమారులని పిలువబడడం ఏంటి? ఎవరు మీరంటే ఏం చెప్తారు? దేవుని పిల్లలు అని చెప్తారు. చెప్పరు? దేవుని కుమారుడని పిలువబడడానికి ఎవరికి అర్హత ఉంది? ఓన్లీ టు జీసస్. కానీ వై హీ అడాప్టెడ్ అస్? ఎందుకైనా మనల్ని దత్తత తీసుకున్నట్టు చేశాడు? ఎందుకు పుత్రాత్మను అనుగ్రహించాడు? వాస్తవానికి తాను కుమారుడై ఉండి తన స్థానాన్ని మనకివ్వడానికి భూమి మీదకి వచ్చాడు. మనం పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక పాపిని ప్రేమించడం వేరు. పాపిని రక్షిస్తేనే అది సాధ్యం అవుతుంది. రక్షించబడాలి అంటే ప్రాణత్యాగం చేశాడు. ఇంత చేసిన ఆయన మన కోసం నేటికి మనతో కూడా ఉన్నవాడు. అవునా? అందుకని సామెతల గ్రంథకర్త అంటాడు, స్నేహితుడు విడువక ప్రేమించును అంటాడు. మనం భయపడుతున్నామని తెలుసు, మనం కంగారు పడుతున్నామని తెలుసు, సిగ్గుపడతామేమోననే బాధలో ఉన్నట్టు తెలుసు ఆయనకి. కానీ విడువడు, ఆయన విడిచేవాడు కాడు. ఎప్పుడు మనల్ని వదిలిపెట్టేశాడు దేవుడు చెప్పండి? ఎక్సెప్ట్ వెన్ వి కమిట్ సిన్. పాపం చేసి మనంతటా మనం దూరం అవడమే ఆయన వదిలిపెట్టడం. దేవుణ్ణి ఒక విశ్వాసిని దూరం చేయగలిగిన ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సిన్ ఓన్లీ. అది అబద్ధమే కావచ్చు, లేనివి కల్పించడమే కావచ్చు, ఇతరుల్ని గాయపరచడమే కావచ్చు, ఇతరుల మీద పెత్తనం చేయడమే కావచ్చు, పెత్తనం చేసి ఎదుటివాడిని గాయపరచడం, ఇవన్నీ కూడా దేవునికి మనకి ఎడం రావడానికి గల కారణం అవుతాయి. అవన్నీ చిన్నగా కనబడతాయి, మనకి చాలా చిన్నగా అనిపిస్తాయి. కాదు, నేను విన్నాను, ఒక సేవకుడు బల దగ్గర మోకరించినవాడు ఎవరినో నా అంతట నేను గాయపరిచానన్న సంగతి గుర్తొచ్చి లేచి బయటికి పరిగెత్తాడు. ఒక వీధి అవతల పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అతనే ఎదురొస్తున్నాడు.
వెళ్ళి చేతులు పట్టుకుని, సోదరా నేను గాయపరిచే నన్ను క్షమించవా అని అడిగాడట. అడిగితే అతను అన్నాడు, నేను మిమ్మల్ని అడగటానికి వస్తున్నానండి అని. తనకంటే చిన్నోడు. క్షమాపణ చెప్పి పరిగెత్తుకుంటా వచ్చాడంట. బల్ల పంచేవాళ్ళు పనిచేస్తుంటారు కదా, లాస్ట్లో వచ్చి రొట్టె అందుకోగలిగాడట. ఎందుకు ఈ మాట చెప్పాను నేను? ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? మనం తప్పు చేసిన మనం ఆయన సహవాసాన్ని కోల్పోతాం, సంబంధం కోల్పోకపోవచ్చు. కోల్పోయిన సహవాసాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కన్ఫెషన్ అంటే రిపెంటెన్స్ అండ్ కన్ఫెషన్ ఈజ్ ఓన్లీ ద రెమెడీ. పశ్చాత్తాపడడం, ఆయన దగ్గర ఒప్పుకోవడం మాత్రమే కదా దాన్ని విడిచిపెట్టాలి. దీన్ని విడిచిపెట్టలేకపోయినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని సహవాసాన్ని కలిగి ఉండలేం. ఆయన ఏమీ దాచుకోడు, తప్పకుండా షేర్ చేస్తాడు. మీరు ఆలోచించండి. దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట అన్నాడు. రాయించాడు ఆయనే తన నోటితో అని. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు తానే అబ్రహాముని నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలిచాడు, అబ్రహాం పిల్లల్ని. దేవుడు అబ్రహామును స్నేహితుడిగా ఎప్పుడు భావించాడు? ఆదికాండం 18వ అధ్యాయం దగ్గరికి రండి. పదిహేడవ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అప్పటికే దేవుడు అబ్రహామును స్నేహితులాగా చూస్తున్నాడు. ఆ సంగతి అబ్రహాముకు తెలుస్తూ తెలీదో నాకు తెలియదు. అందుకే అన్నాడు, దాస్తానా అని. నేను దాయను. నేను ఎందుకు వచ్చానో నా స్నేహితుడైన అబ్రహాముకు దాయనని దేవుడు అనుకున్నాడు. అప్పుడు చెప్పాడు, నేను వచ్చింది నీ దగ్గర ఆతిథ్యం తీసుకోవడానికి కాదు. నేను వచ్చింది ఎందుకో తెలుసా? సొదొమ గొమొర్రాల మొర్ర నాకు వచ్చింది. ఆ ప్రకారం వాళ్ళు చేశారో లేదో చూడడానికి వచ్చాను. నేను వాళ్ళని నాశనం చేయడానికే, ఒకసారి పరిశీలించిన తర్వాత నాశనం చేయాలనుకున్నాను అన్నాడు. అంటే జరిగిన కార్యం చెప్పాడు, తను వచ్చిన కార్యం చెప్పాడు, జరగబోయే కార్యం కూడా చెప్పాడు అబ్రహాంతో. అంటే దేవుని అంతరంగం ఆయన యందు భయభక్తులు కలవారి దగ్గర విప్పి చెప్పుకునే సావకాశం ఉంది. కానీ ప్రభు అంటాడు, నేను పిలిచి తిని మీరు ఆలకించరైతిరి. యెషయా గ్రంథంలో నేను అడిగి తిని మీరు నాకు జవాబు ఇవ్వకపోతురి అంటాడు. ఇది మన కండిషన్. దేవుని భయం ఎక్కడుంది మనకి? లేదు. ఈ తరంలో కనిపించినది ఏమిటో చెప్పున? దేవుని భయం. దేవుని భయం ఉంటే ఏ వ్యక్తి నటించలేడు, ఏ వ్యక్తి వేషధారిగా ఉండలేడు, ఏ వ్యక్తి పాపంలో ఉండిపోలేడు, ఏ వ్యక్తి తొందరపడి మాట్లాడు, ఏ వ్యక్తి అనైక్యతకి కారణం కాడు, ఏ వ్యక్తి ఇతరులను బాధపెట్టేవాడుగా ఉండడు, ఏ వ్యక్తి దేవునికి నొప్పి కలుగు చేయడు. ఈ స్నేహానికి ఆయన రుజువు చెప్పాడు.
మోరియా పర్వతం మీద, ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని. అబ్రహాములో ఉన్న భయాన్ని మన కళ్ళకు చూపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన అది చూపించకపోయి ఉంటే దేవుని భయం దేవుని స్నేహానికి కారణమవుతుంది అనే సత్యం మనకు అర్థం కాదు. దేవుని భయం కలిగిన వ్యక్తి దేవునితో అన్యోన్య సహవాసం చేస్తాడు అనడానికి అది రుజువు. మనకు తిరిగి యోహాను సువార్త 15:13 అదే కదా చెప్పింది. 15 అదే చెప్పింది కదా. ఆయన తెలియచేస్తాడు, తెలియచేయకుండా లేడు. ఆయన కేవలం దేవుని యందు భయభక్తులు కలవారికి తెలియచేయటం మాత్రమే కాదు చెప్పన, వారి పిల్లల విషయంలో కూడా ఆయన పట్టింపు కలిగి ఉంటాడు. ఆయన తరాల విషయంలో కూడా పట్టింపు కలిగి ఉంటాడు. అందుకని అన్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంటే మిమ్మల్ని ఎలా చూస్తున్నాను నేను? నీ తండ్రి స్నేహితుడిని ఎప్పుడు విడిచిపెట్టొద్దు అని రాశాడు సామెతల గ్రంథకర్త. ఎవరైనా మన తండ్రి యొక్క స్నేహితుడు, మన నాన్నకి, మన తాతయ్యకి ఆయనతో స్నేహం ఉంది. ఇవాళ ఈ తరంలో మనం ఉన్నాం. పరిస్థితులు ఇక్కట్లే అయినా, పరిస్థితులు శత్రువులే ఉన్నా, అపహసించే పరిస్థితి ఏర్పడినా, సిగ్గుపడవలసి వస్తుందేమోననే భయాలే ఉన్నా, ఆయన అంటున్నాడు, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలవారికి తెలుసుంటుందని తెలియజేస్తాడు ఆయన. దినాలు గడుస్తున్నాయి, ఏమీ అర్థం కాదు, భయాలు ఉండే వెళతాం. రీసెంట్ టైమ్స్లో ప్రభు నాతో మాట్లాడిన ఒక మాట నేను మీకు చూపిస్తాను. అది అపోస్తల కార్యాల గ్రంథంలో ఉంది. పదహారవ అధ్యాయంలో 29-30 వచనాలు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు అవుదాం. మీకేమైనా అర్థమైందా ప్రభు ఏం మాట్లాడాడు? పైన చూస్తారా మీరు? 28వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి, 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, అంటే తోయడం అంటే ఎట్లా నెట్టుంటాడు? ఎప్పుడైనా చూసారా మీరు నెట్టడం? ఎవరు? లా అండ్ ఆర్డర్లో ఉన్నవాళ్ళు, జైలు సూపరింటెండెంట్స్ ఎప్పుడైనా చూసారా ఎలా పట్టుకుందో వస్తారో? మిమ్మల్ని ఎవరు తోయలేదా చదువుకున్న రోజుల్లో కూడా? ఎక్కడ పట్టుకుంటూ వస్తారు? అరే రే, దేవుడు అభిషేకించిన వాడిని తల మీద చేయిస్తూ వస్తాడు ముందు కదూ. ఇద్దరిని లోపల తోసాడు. తోసి ఏం చేశాడు చూడండి. వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. కూర్చో. ఇంకాసేపుడికి లేచి మళ్ళీ అక్కడికి వెళ్ళావు. మొత్తానికి అయిపోయేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. కానీ లోపలికి తోశాడు, బొండలు వేసి బిగించాడు. అవునా? అట్టి ఆజ్ఞలు పొందాడు కాబట్టి. కానీ అర్ధరాత్రి ఏం జరిగింది?
అందరూ మెలుగుగానే ఉన్నారు. చెరసాల్లో ఒక్క నిద్రపోయిన వాడు లేడు, ఈయన తప్ప. నేను ఒక్కడే నిద్రపోలా. ఇతని కోసమే భూకంపం వచ్చింది, ఇతని కోసమే తలుపులు తెరుచుకున్నాయి, ఇతని కోసమే మొత్తం సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. లేచి చూసినాడు, తలుపులు తీసున్నాయి, పిచ్చెక్కిపోయింది. ఇంకా భార్య బిడ్డలతో ఎక్కడ పడాలి? రోడ్డున పడాలి. వీళ్ళందరూ పారిపోయినందుకు ఏమవుతుంది? రేపు హ్యాంగింగే. దానికంటే చచ్చిపోవటం మేలని లాక్కున్నాడు. ఇప్పుడు పౌలు ఒక మాట అన్నాడు, అబ్బాయి నువ్వు చచ్చిపోవాల్సిన పని లేదు, అందరం ఇక్కడే ఉన్నాం అంటే ఆ ప్రార్థన, ఆ కీర్తనలు వారందరినీ చెరసాల నాయకుని రక్షణ కోసం వాళ్ళందరినీ పౌలు దగ్గరికి, సీల దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన. మొత్తం అందరూ వచ్చి ఎవరిని ముట్టారు? పౌలుని చుట్టుముట్టి పౌలు దగ్గరే ఉండిపోయారు. ఇప్పుడు వచ్చి ఎవరు లోపలికి తోసి బొండలు బిగించారో అతను సాగిల పడ్డాడంటే ఎవరి ముందు? వెలుపలికి తీసుకుని వచ్చంటే ఎవరు బొండల్లో బిగించారో వాళ్ళే బొండలు ఖచ్చితంగా తీస్తారు. తీరా ఈ దేవుడే మన దేవుడు కాదా? మనల్ని అవమానకరంగా చేసిన వాళ్ళు ఎవరు మన కాళ్ళు కదపలేని స్థితిలోనికి వెళ్ళేట్టుగా బిగించారో వాళ్ళంతా వాళ్ళే తీసినట్టు దేవుడు చేయగలడు. లార్డ్ ఈజ్ క్యాపబుల్. ఇది నాకు అర్థమైంది. ఈ మధ్యకాలంలో దేవుడు నాతో మాట్లాడిన మాట. తప్పకుండా దేవుడు ఎవరు వీటికి కారకులో వాళ్ళే తిరిగి ఆ బొండలు తీసేటట్టుగా దేవుడు చేయగలడు. సమర్థుడై. ఆలోచించండి. స్నేహంలో ప్రేమ ఉంది, స్నేహంలో ఏకమనసు ఉంది, స్నేహంలో త్యాగం ఉంది, స్నేహంలో త్యాగం ఉంది. ఇవన్నీ ఆయన చేశాడు. ఆయన స్నేహం దగ్గర ఏ తప్పు లేదు. మన స్నేహం దగ్గర లోపాలు ఉన్నాయి. మనం ఆయనతో ఒక స్నేహితులాగా ఎప్పుడు చూడలేదు ఆయన్ని. చెప్పాను కదా పోయిన వారు, ఆయన మనం ఒక సర్వెంట్ లాగా చూస్తున్నాం. చేయికి ఏం చేస్తాడు? ఎవరి కోసం చేస్తాడు? ఇంకా తెలివిగా మాట్లాడేవన్నాడు తెలుసా? ఏంటండి ఆయనకున్నాయని మనయే కదా, ఆయన తింటాడా తాగుతాడా? మన కోసం ఆయనకున్నాయని. రైటే బాబు, మీ నాన్న మీద ఎగిరినట్ట, మీ అన్నయ్య మీద ఇరుసుకుపడినట్ట. ప్రేమ స్వరూపి అయిన దేవుని భయం కలిగి ఏ వ్యక్తి ఉంటాడో, దేవుని భయానికి ఏ వ్యక్తి కట్టుబడి ఉంటాడో, దేవుని భయం కలిగి ఏ వ్యక్తి ప్రవర్తిస్తాడో, దేవుని భయం కలిగి ఏ వ్యక్తి సంభాషిస్తాడో, దేవుని భయం కలిగి ఏ వ్యక్తి దేవునికి సన్నిహితంగా ఉంటాడో అలాంటి వాడికి దేవుడు ఖచ్చితంగా తన మనసుని చెప్పుకుంటాడు. ఆలోచించండి ఒకసారి. ఇవాళ భూమి మీద ఈ స్నేహం కంటే గొప్పదేమైనా ఉందా? మొన్న ఓ పిల్లోడు, కానిస్టేబుల్ అన్నమాట, తాను అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేశారు కావాలని. చేస్తే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చేయమంటారు అన్నాడు. వెళ్ళిపో, డైరెక్ట్గా పైకి వెళ్ళిపో, వెళ్ళి మాట్లాడు అని చెప్పాను. ఇతను బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆఫీసర్స్ ఫోను, నీ సర్వీస్ రిజిస్టర్లో రాస్తాం, అది రాస్తాం, ఇది రాస్తాం అని. వెళ్ళిపోయి నేను జాయిన్ అయ్యింది పలానప్పుడు, కానీ ఇక్కడ తప్పు జరిగింది, నేను ముందే జాయిన్ అయినట్టుగా తీసి నన్ను ట్రాన్స్ఫర్ చేశారన్న. ఇప్పుడు ఎవరిది తప్పంతా? ఇది బయటపడితే ఏమవుద్ది? వాళ్ళు కంగారు పడి, బాబు అందరినీ వారం రోజులు ట్రాన్స్ఫర్ చేసేస్తాము, దయచేసి నువ్వేం కంగారు పడబాక, నువ్వు రా, మళ్ళీ ఒక 3 నెలల్లో నీకు మళ్ళీ మంచి చోటు ఇస్తాం. ఎవరి మాట వినని వాళ్ళు ఈ మాటలు ఎందుకు చెప్పారు? వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అక్కడ ఆఫీసర్ ఉంటాడు పోలీస్ డిపార్ట్మెంట్లో, ఒరే నీకు ఇంత ధైర్యం ఎక్కడదరా అన్నాడు. నా ధైర్యం మా బాబాయ్ గారండి అన్నాడు. ఎవరు మీ బాబాయ్ అంటే తీసి చూపించాడంట.
అరే ఈయనకింత ధైర్యం ఏంటంటే అంటే ఈయన మాట వినేవాళ్ళండి సెంట్రల్ గవర్నమెంట్లో డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు అని ఆయన ఫోటో తీసి చూపించాడంట. ఒరే నువ్వేమో సామాన్యుడిగా కనపడ్డావురా, ఎంత ఉందంటారా నీ బ్యాక్గ్రౌండు. మనం సామాన్యులుగా కనపడుతున్నాం కానీ మన బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? జీసస్ అండ్ హిస్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. అది మన నేపథ్యం. ఇంకా బ్రతికి ఉండడానికి కారణం అది సమస్యలు లేక కాదు, బాధలు లేక కాదు, అవమానం లేక కాదు, శత్రుత్వం లేక కాదు, అవమానించి సంతోషించేవాళ్ళు లేక కాదు. కానీ అవర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ సచ్. ఆయన స్నేహం ఎంతకాలం మనల్ని కాపాడింది. అది ఎప్పుడో చచ్చిపోయాడు గుండెకి. కానీ ఆయన అంతరంగాన్ని మాత్రం గాయపరుస్తూనే ఉన్నాం, ఆయనకి బాధ కలుగు చేస్తూనే ఉన్నాం, ఆయనకి దుఃఖం కలుగు చేస్తూనే ఉన్నాం. ఇందులో సందేహం లేదు. ఆయన బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నాం. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఏం కోరుకుంటాం? వాళ్ళు చచ్చిపోతే బాగుండు. అసలు ఆడే లేకపోతే ఈ సమస్యలన్నీ ఉండవుగా. చెప్పండి, వెంకటరత్నం అనేవాడే లేడనుకోండి, ఇంకా సమస్య ఉంది వాళ్ళకి. అదే అనుకుంటాం కదా. అనుకోరనుకున్నారా మీరు? నా కొడుకుతో నేను చెప్పా, నాన్న నేను ఇక్కడి నుంచి బయలుదేరి నానమ్మ సమాధి దగ్గరికి వెళ్ళిపోతాను, మీ అమ్మని చెల్లెళ్ళని తీసుకుని, బ్రదర్స్ ఉన్నారు కదా సహవాసం వాళ్ళకి అప్పగించేస్తాను, ఆదివారం మాత్రం వచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాను నాన్న. చూసి నవ్వి, మీరు ఎప్పుడు సేవ మానేస్తారని ఎదురు చూసేవాడు ఉన్నారని మీకు తెలుసా అన్నాడు. మీరు సేవ ఎప్పుడు మానేస్తారని ఎదురు చూసేవాడున్నారు మీకు తెలుసా నాన్న అన్నాడు. షాక్ అయ్యట చూసి, మీకు తెలియదు, నాకు తెలుసు అన్నాడు. ఆలోచించండి. అంటే అసలు సేవ మానేయటం కాదు, లేకుండా పోతే ఈ తలంపులు రావా? అప్పుడు సహవాసం ఏమవుద్దో చూద్దాం అనుకునేవాళ్ళు ఉండరా? ఉంటారు. కానీ అబ్రహాము లేడు, అబ్రహాము సంతానం ఉంది. ఆ సంతానం వెంట ఈయన ఉంటానే ఉన్నాడు. ఇదే స్నేహం అబ్రహాము కొడుకైన ఇస్సాకును కాపాడడానికి కారణమైంది. ఇదే స్నేహం ఇస్సాకు కొడుకైన యాకోబుని కాపాడడానికి కారణమైంది. అందుకని ఒక మాట అంటాడు చూడండి, 34వ కీర్తన. ఏడవ వచనం. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, చాలా దేవుని కాపుదల, దేవుడు రక్షించడం, దేవుడు కాపాడడం. దేని బట్టి? ఆయన యందుల భయాన్ని బట్టి. ఇస్సాకుని గురించి యాకోబు ఇచ్చిన సాక్ష్యం తెలుసా మీకు? దేవునికి భయపడువాడైన నా తండ్రి అంటాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు అని మోరియా మీద రుజువైంది ఎప్పుడు ఇస్సాకు యాకోబును దీవించాను, తాను దీవించాలనుకున్న ఏశావును దీవించలేకపోయినాను అనే సంగతి తెలిసినప్పుడు ఇస్సాకు గడగడా వణికెనని రాసుంది. ఏముంది ఇస్సాకులో? భయం. అయ్యయ్యో, దేవునికి విరోధంగా నేను నిర్ణయం తీసుకున్నానా? ఆశీర్వదించబడినవాడు యాకోబు అయితే నేను ఏశావును ఆశీర్వదించడానికి తెమ్మన్నానా? నా ఆలోచన నెరవేరలా, దేవుని చిత్తమే నెరవేరింది. గడగడ వణికాడు. మన పిల్లలకు మనం విడిచి వెళ్ళవలసింది ఏమిటో చెప్పనా? దేవుని యొక్క స్నేహాన్ని. మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన పిల్లల్ని విడిచిపెట్టడు. తప్పనిసరిగా వారి పక్షంగా ఆయన ఉంటాడు, కార్యం చేస్తాడు, సందేహం లేదు. వాళ్ళు సిగ్గుపడరు. వారు అవమానం గుండా వెళ్ళినా దేవుడు వారితో ఉంటారు. దేవుడు వాళ్ళతో ఉండడం కంటే ఇంకేమైనా కావాలా? యాకోబుతో దేవుడు లేడా?
యాకోబును కూడా భయపడొద్దయా, నేను నీతో పాటు ఐగుప్తుకు వస్తానన్నాడు ఆయన. దేవుని భయం అనేది నిజమైన ఐశ్వర్యం. కానీ ఈ దినాల్లో ఆ భయం లేదు. స్నేహానికి ఉండే మరో లక్షణం చెప్పన, దయచేసి చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14 వచనం. కృంగిపోయినవాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకున్నను, స్నేహితుడు వానికి దయచూపు తగును. స్నేహానికి ఉండే అద్భుతమైన లక్షణం ఏంటంటే జాలి, దయ. స్నేహం జాలిపడినంతగా ఇంకేదే ఏది జాలిపడదు. నాకు నా స్నేహితుడి గురించి ఎవరు ఆయనకు సమీపంగా ఉండి ఆయన చుట్టూ ఉన్నారో వాళ్ళే ఎద్దేవా చేస్తూ మాట్లాడుకున్న మాటలు నా దాకా వచ్చాయి. వచ్చినప్పుడు అతని కుమార్తె జీవితం పాడైందని ఏడుపొచ్చింది. ఆ పిల్లకు హెపటైటిస్ సి వచ్చింది అని విని ప్రభు దగ్గర కన్నీరు పెట్టుకున్నాను. అంతేకాదు, వాడి కాళ్లకు దారుణమైన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు కూడా దేవుని దగ్గర మొరపెట్టాను. కారణం, అతనికి నాకు వ్యత్యాసం, దూరం పెరిగి ఉండొచ్చు, కానీ స్నేహానికి ఆ దయా జాలి పోవు, ఎట్టి పరిస్థితుల్లో పోవు. మనిషి మధ్యనే పోనప్పుడు దేవునికి మనకి మధ్యలో ఉన్న ఈ స్నేహం దగ్గర ఆయన జాలి విడిచిపెట్టి కక్ష సాధిస్తాడనుకుంటున్నారా? రెండవ అధ్యాయంలో 11వ వచనం చూడండి. తేమానీయుడని ఎలీఫజు, షూహీయుడని బెల్దదు, నైమాతీయుడని జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకు ఓదార్చుటకు పోవాలని ఆగండి. వారు దుఃఖితులు, వారు ఓదార్చడానికి బయలుదేరారు. స్నేహం దయ చూపిస్తుంది. స్నేహం మన దుఃఖంలో తన దుఃఖాన్ని కలుపుతుంది. స్నేహం మనల్ని ఓదారుస్తుంది. దీనంతటి వెనక ఉన్న ఒకే ఒక ప్రిన్సిపల్, ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం. మీరు సుబ్బారావు రమణమని అన్నాడని మీరు ఆలోచిస్తున్నారు కదా. అప్పుడు పిల్లలు చిన్నోళ్ళే, తనకున్న ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళే, ఇంటికాడ ఎవరు ఉండరు. అంతేగాని సుబ్బారావు అని బాధ పెట్టడానికి ఈ మాట చెప్పలా. పరిస్థితి అంతే. ఎవరున్నా మనం ఒంటరి వాళ్ళం అవుతాం, ఏకాకులం అవుతాం. అబ్రహాము ఒంటరివాడయ్యాడు, ఇస్సాకు ఒంటరివాడయ్యాడు, యాకోబు ఒంటరివాడయ్యాడు, ప్రియరక్షకుడు కూడా ఒంటరివాడయ్యాడు. ఆయన అన్నాడు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారో నాకు తెలుసు, నా తండ్రి నన్ను విడివడు అన్నాడు. ఆయన చేయునదెల్లా నాకు అగపరుచున్నాడు అన్నాడు. స్నేహానికి దెర్ ఇస్ ఎ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉంటుంది. ఒకరితో ఒకరు చెప్పుకోలేని ఉండవు. అన్నీ చెప్పుకుంటాం. బాధ అయినా చెప్పుకుంటాం, దుఃఖమైనా చెప్పుకుంటాం, అవమానమైనా చెప్పుకుంటాం. కానీ స్నేహం దెబ్బతిన్న తర్వాత మనం చెప్పిన వాటికి 10 కలిపి
అబద్ధాలు ప్రచారం చేసే అవకాశం ఉంది. కానీ ఈ స్నేహితుడు అలాంటి వాడు కాడు. ఈ స్నేహానికున్న లక్షణం ఏంటంటే ఆయన యథార్థంగా మనల్ని ప్రేమిస్తాడు. యోనాతాన్ అంటాడు, దావీదు నువ్వు రాజు అవుతావు, నువ్వు రాజు అవుతావు, అప్పుడు నేను నీకు సేనాధిపతిగా ఉంటా. యోనాతాన్ రాకుమారుడు నువ్వే రాజు అవుతావని తన తండ్రి ద్వేషించే వ్యక్తితో చెప్పి నేను నీకు సేనాధిపతిగా ఉంటానన్నాడు. స్నేహానికి ఉన్న ఔన్నత్యం అది. స్నేహం తగ్గించుకుంటుంది. ఈ తగ్గింపే కదా కనుక స్నేహానికి లేకపోయి ఉంటే ఆయన, మీరు చెప్పండి, యోనాతో మాట్లాడేవాడా? ఎంత తగ్గించుకున్నాడు. ఆయన యాకోబును కలుసుకునేవాడా? యాకోబుతో మాట్లాడేవాడా? లేదుగా. 20 సంవత్సరాల్లో ఎప్పుడు పశ్చాత్తాపడలా యాకోబు. తన పేరు అసలు చెప్పలా. అడిగాడు, నీ పేరేమిటని. ఎందుకు? స్నేహం మన లోపాలను సవరిస్తుంది. అందుకని అంటాడు, స్నేహితుడు మేలుకోరి గాయం చేస్తాడు, పగవాడు మనకేది అవసరం, మనం దేన్ని కోరుకుంటాం? అమ్మో నన్ను దగ్గరికి తీసుకున్నాడండి, నన్ను ముద్దు పెట్టుకున్నాడండి, నన్ను కూర్చోబెట్టాడండి, నాకేం కావాలని అడిగాడు, నీ ఇష్టం వచ్చింది ఆర్డర్ చేయన్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఇవాళ 300 తిన్నాడు ఈడంటారు. కానీ ప్రభు అలా అనేవాడు కాదు. ఆయన స్నేహం వేరు. ఆయన మన నిమిత్తం రిక్తుడైన స్నేహం అయింది. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. మనలాంటి రిక్తులకు ఐశ్వర్యం, కుమారత్వం, ఐశ్వర్యం అని చెప్పేది కుమారత్వం, ఆయన సింహాసనంలో చోటు, మహిమలో పాలిభాగం, ఇవన్నీ ఇవ్వడం ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ లవ్, బికాస్ ఆఫ్ హిజ్ గ్రేస్, బికాస్ ఆఫ్ హిజ్ కంపాషన్, ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్షిప్. ఆయన స్నేహమే, మన స్నేహం కాదు. ఇప్పుడు ఆలోచించండి, దేవునికి భయపడడం అనేది ఎంత అవసరం, నేర్చుకోవాలి. పలికేటప్పుడు ఆలోచించండి, ఈ మాట పలకొచ్చా, దేవునికి ఇష్టమేనా అని. ఆలోచించినప్పుడు ఒక క్షణం ఆలోచించండి, దేవుడు ఈ ఆలోచన కూడా రాస్తాడేమో కదా అని. జాగ్రత్త. మనం రొట్టెను ద్రాక్షరసాన్ని పుచ్చుకోవడానికి రాబోతున్నాం, కానీ నిజంగా మనం దేవుని భయాన్ని అభ్యాసం చేస్తున్నామా? నెహెమ్యా అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని గనుక అని. బైబిల్లో దేవునికి భయపడేవాళ్ళు కనపడతారు. దేవుడు వారి విషయంలో పట్టించుకున్న పట్టింపుందే ట్రెమండస్, అంతే. మనం ఆశ్చర్యచకితులం కావడమే. దేవునితో స్నేహం. మీకు పాలన గురించి చెప్తాను. యాజ్ ఎ బాయ్ హీ లాస్ట్ హిజ్ మదర్ అండ్ ఫాదర్. ఇద్దరిని కోల్పోయాడు. కోల్పోయినవాడు బావగారి ఇంట పనిచేయడానికి వెళ్ళాడు. ఆయన బండి కమ్మి, అంటే చక్రానికి, బండి చక్రానికి పైన కడతారు కదా, ఇనుముతో బద్దీ వేస్తారు కదా, పట్ట అంటారు. అది కొలిమిలో నిలబడ్డాడు. కొలిమిలో నిలబడి ఎదురుగా ఉన్నాడు. వాళ్ళ బావ సిగరెట్టో బీడియో చుట్టో, బాగా కాలుతుంది కది,
దానికి ముట్టించుకోబోయి దాన్ని తోశాడు. నిలబడి ఉన్నవాడు 2 చేతుల మీద పడింది ఇక్కడ. ఎలా ఉంటుంది? అంత కాలిన బండి చక్రం ఇక్కడ పడితే ఎలా ఉంటుంది ఊహించండి. ఎంత లాగేస్తే మాత్రమే ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గాయాలు పడిపోయినాయి. కొద్ది రోజులకి ఏమేస్తారు ఆ రోజుల్లో? ఏదైనా పసర పోసారో పసుపు వేశారో ఏం చేశారో తెలియదు. పుండుబడి చీము గారటం మొదలైంది. ఆ టైంలో పిలిచారై వెళ్ళి వదిలెళ్ళి పట్టుకురాపో, సరుకులు పట్టుకురాపో అన్నాడు. ఇంత పిల్లోడు 10 సంవత్సరాలు ఉంటాయో లేవు, ఉంటాయేమో. సరుకుల కోసం తీసుకుని చేతులు దూరంగా పెట్టి నడుచుకుంటూ పొదిలెళ్ళాడు. పొదిలి వెళ్ళి సరుకులు కొనుక్కుని వస్తూ ఉండగా చిన్నప్పుడు తన పాఠాలు చెప్పిన టీచర్ అమ్మగారు ఒక ఆమె ఇక్కడ కనపడింది. ఆ రోజు టీచర్స్ అందరూ కలుసుకుని రిట్రీట్ అనమాట. అది టీచర్స్ రిట్రీట్. దాని ఏదో అనేవారు ఆ రోజుల్లో. ఆమె కూర్చుని ఉండడం చూసి ఆమెను చూడగానే దగ్గరికి వెళ్ళి అమ్మ బాగున్నారా అన్నాడట. ఎవరా బాబు నువ్వు అన్నాడు. అమ్మ నేనమ్మా శివరామయ్యని అనగానే ఇలా చూసింది, కాలిపోయి ఉన్నాయి. పైకి చూసింది, జుట్టంతా చింపిరైపోయింది. బట్టలు చూసింది, వేసుకున్న నిక్కరకు చిన్న 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 పురుగులు, సీరమేన అంటారు, అవి పట్టేసి ఉన్నాయి. తల పెరిగిపోయి ఇట తీసుకుని దగ్గరికి గావురమని ఏడ్చిందట. ఏడ్చి ఈమె ఏడుస్తుంటే ఆమెకి గంపెడి మంది పిల్లలు, వాళ్ళందరూ కూడా చుట్టూ వచ్చి వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. అమ్మ ఏడిస్తే పిల్లలు ఏడుస్తున్నారు. ఈలోగా ఆయన హెడ్ మాస్టరు ప్లస్ ఒక ఎయిడెడ్ స్కూల్ ఆయనకు ఉంది. ఆయన వచ్చి అన్నాడు, ఆయన పేరు జేమ్స్ గారు, ఎందుకు ఏడుస్తున్నావంటే ఏమండి నాకు అమ్మా నాన్న లేరు, వీడికి అమ్మా నాన్న లేరు, వీడి దుస్థితి చూడండి ఎలా ఉందో చూడండి అని చెప్పింది అని. అవండి వీడిని చదివిద్దామండి, వీడిని చదివిద్దామండి. వెళ్ళి అప్పుడే అడిగాడు మిషనరీని, వైట్ మ్యాన్ ఉన్నాడు అప్పుడు. అడిగితే ఆయన అన్నాడు, ఫండ్ అయితే లేదు, కానీ రాత్రి నాకు ఎవరో ఒకరు ఒక పిల్లాన్ని తీసుకుని వచ్చి ఈ పిల్లాన్ని మీరు చదివించడని అడగటం మాత్రం నాకు కనపడింది, నువ్వేనన్నమాట, ప్రయత్నం చేస్తాను నేను అని వారం రోజుల కబురు పెట్టి పిల్లాన్ని పంపించమన్నాడు. ఈయన చదువుకున్నది 3వ తరగతో 4వ తరగతో. తీసుకెళ్ళి ఆయన్ని 6వ తరగతిలోనే వేసేసారు వయసును బట్టి. ఎలా వస్తాయి లెక్కలు, ఎలా వస్తాయి? ఆయనకి వీళ్ళ ఇంటికాడ ప్రభువుని అడిగితే, ప్రభు మీద ఆధారపడితే ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు అనే ఓ నమ్మకం 10-11 సంవత్సరాల వయసులో ఆయనకి దక్కింది. హోంవర్క్ ఇచ్చారంట, ఎవరికి రాలేదు ఆన్సరు. హాస్టల్లో ఇతనికి నిద్రలేదు. రాత్రి 11 వరకు చేసి అలిసిపోయి పడుకుని నిద్రపోయాడు. ఏడుస్తా, ప్రభువా రేపొద్దున నన్నే మొట్టమొదట అడుగుతారు, ఎందుకని? రాత్రి చెప్పాడన్న నాతో, నన్ను అన్న అనేవాడు. అన్నయ్య నాకంటే 20 years పెద్దవాడు ఆయన. అన్న ఆ రాత్రి విచిత్రమైన అనుభవం నాది. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, బోర్డు మీద లెక్కేశాడు, ఇక్కడ దాకా చేసావు కదా నువ్వు అని అడిగాడు. అవునయ్యా ఇక్కడ దాకా చేశానన్నాడు. ఇక్కడి నుంచి ఎలా చేయాలని నేను చెప్తానని 2 steps వేసి ఆన్సర్ వేసి ఇదిగో ఎలా చేయాలన్నాడు. ఉలిక్కిపడి లేచానన్నా, లేచి అవి నా కళ్ళ ముందు కనపడుతుండగా ఆ 2 steps వేస్తే ఆన్సర్ వచ్చింది. నాకు ఒకటి అర్థమైంది, ఆయన నన్ను కూడా తన బిడ్డగా తన స్నేహితునిగా భావించి నేనున్న కష్టంలో నాకు పరిష్కారాన్ని తెలియజేసాడు అనిపించింది అన్న అన్నాడు. నేను అలా చూస్తూ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో అంటే ఎన్ని చెప్పాడో ఆయన. అవన్నీ రాయలా, ఇది మాత్రం రాశాను బతుకుబండిలోనికి యేసు అనే పుస్తకంలో. అదే స్నేహం, అదే ప్రేమ.
అదే వాత్సల్యత దేవుంది. ఆయన విడిచిపెట్టేవాడు కాడు. కానీ మన నోటి మాట వల్ల, మన తలంపుల వల్ల, మన క్రియల వల్ల మనం మన తోటి వారికి చేసిన ప్రతి గాయాన్ని ఆయన తన గాయంగా భావిస్తే మనం ఆయన ముందు ఎలా నిలబడగలం ఒకసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు. నీ సన్నిధి మాకు తోడుగా ఉండనివ్వండి. యోగ్యమైన రీతిలో పాల్పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.